తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం పేరుతో పాదయాత్ర అంటే పర్యటన చేస్తున్నారు. ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, దీన్ని వైసీపీ ఏ రకంగా తీసుకుంటుంది, లైట్ తీసుకుంటుందా అంటే సహజంగానే లోకేష్ పర్యటనలు కానీ లేదంటే అతని ప్రసంగాలను కానీ జనమే లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తారన్న దీని మీద మనతో ఆ, వైసీపీకి సంబంధించిన ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు గారు ఉన్నారు. సార్, లోకేష్ శంఖారావాన్ని ఏ రకంగా తీసుకుంటారు, లైట్ తీసుకుంటారా మీరు కూడా? 100% యువగలం పేరుతో కుప్పం దగ్గర ఎక్కడో పాదయాత్రను ప్రారంభించి ఆ పాదయాత్రలో లోకేష్ చేసిన హడావుడి సింధులు మనం అందరం కూడా చూసాం. యువగలం అట్రప్లాపు డిజాస్టర్ యువగలానికి అయిన సందర్భంగా యువగలానికి భరించలేక చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు కూడా బాబోయ్ మా వల్ల కాదు ఈ యువగలాన్ని నడిపించడం అంటే, యువగలాన్ని అర్ధంతరంగా తూతూ మంత్రంగా విశాఖపట్నం జిల్లాలో ఆపి ఈరోజు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుని ఇప్పుడు కొత్తగా శంఖారావం పేరుతో యువగలం నుంచి మళ్ళీ శంఖారావానికి వచ్చి ఏదో ఎక్కడైతే యువగలం సాగలేదో ఆ నియోజకవర్గాల్లో బహిరంగ సభల పేరుతో లోకేష్ చేస్తున్న సభలకి ఏ విధంగా వెలవెలబోతున్నాయో మనందరం కూడా చూసాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ఎన్టీ రామారావు గారు ఉంటే ఎన్టీ రామారావు గారు వారసులు 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులకు సంబంధించిన మనవలు అవుతారు. లోకేష్ చంద్రబాబు నాయుడు విచిత్రంగా ఎన్టీ రామారావు గారిని వారసు అని చెప్పుకోవడం, పోనీ చెప్పుకున్నా పర్లేదు. అసలు ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి కారణం ఎవరు? ఎన్టీ రామారావు గారిని చంపింది ఎవరు? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు? ఈ ప్రజలేమి మర్చిపోలేదు, అవన్నీ కూడా తెలుసు. మీరు ఎన్ని ఏదో ఆడలేక మధ్యలో దొర ఏదో సామెత చెప్తారు, ఆ విధంగా ఈరోజు ముఖ్యంగా ప్రసంగాలు కూడా చూసాం. అసభ్య పదజాలం, అసత్యపు ఆరోపణలు, అన్ని అబద్ధాలు, ఇంకా అబద్ధం 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 అంటే దానికి నిదర్శనం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడుకి వారసుడు ఈరోజు అబద్ధానికి, అసత్యాలకి, అవినీతికి చంద్రబాబు నాయుడుకి వారసుడిగా మాత్రం ఈరోజు లోకేష్ శంఖారావం పేరుతో యాత్రలు చేస్తున్నాడు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా లోకేష్ గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు ఎర్ర బుక్కు రెడ్ బుక్ అని బెదిరిస్తే రేపు ఎన్నికల్లో ఓట్ అనే ఆయుధంతో తూటు కింద ప్రజలు మిమ్మల్ని పొడిచి అధపాతాళానికి మీ పార్టీని తొక్కేయబోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్వచ్ఛమైన మనసుతో శ్వేతపత్రంలా నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ఆ కులం ఈ కులం ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా చూడకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈరోజు సంక్షేమాన్ని అందించి అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఉంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమంలో భాగంగా అధికారులు బెదిరిస్తాడు, రెడ్ బుక్ దొరుకుతాడు, నాయకులను బెదిరిస్తాడు. అసలు నీకేం అధికారం ఉంది? ఒక్కసారి కనీసం పంచాయతీ బోర్డు మెంబర్గా అయినా సరే నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచావా? నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా గెలవని నీకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తికి ఒంటరిగా పార్టీని స్థాపించి ఒక సీటుతో మొదలైన ప్రస్థానాన్ని ఈరోజు 86% సీట్లు 51% ఓట్లతో పాటు ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్ని ధైర్యంగా నిలిపించి స్థానిక సంస్థ ఎన్నికల్లో 97% ఫలితాలు సాధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా విద్యా విధానంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, పేదవాడి సొంతింటి కళని నిజం చేసే విషయంలో కానీ సమాజ స్థాపన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన కార్యక్రమాలు సత్ఫలితాలు సాధించి పేదరిక నిర్మూలన జరుగుతున్న క్రమంలో నువ్వు మాట్లాడే సొల్లు కబుర్లు వినడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా కూడా లేరు. కాకపోతే మేము హెచ్చరించేది ఏంటంటే ఆ పదజాలం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మార్చుకోకపోతే మీరే విపరీతమైన పరిణామాలు ప్రజల ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఎవరు వచ్చినా లోకేష్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా, ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్ళీ 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మీకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కట్టబెట్టి తెలుగుదేశం పార్టీని మళ్ళీ కనుమరుగు చేయబోతున్నారు ప్రజలు. లోకేష్ మాట్లాడే తెలుగు మనందరికీ తెలుసు. ఉత్తరాంధ్రలో కూడా అలాంటి శంఖారావం కాకుండా శంఖారావం అనేసి అనడం అలాంటివి జరుగుతూ వస్తున్నాయి. అదే తప్పులు మళ్ళీ దొరుకుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజానీకం లోకేష్ మాటల్ని విశ్వసించే పరిస్థితి ఉంటుందా? ఉత్తరాంధ్ర ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, లోకేష్. నువ్వు పారిశ్రామిక మంత్రిగా ఉండి, ఐటీ మినిస్టర్గా ఉండి ఏ మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మీరు ప్రాజెక్టులు తీసుకొచ్చారు?
మీరు కేవలం అమరావతి మీద భ్రమతో విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే అమరావతి అభివృద్ధి కాదు. అమరావతి అభివృద్ధి చెందాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖపట్నం అభివృద్ధిని అనగదొక్కితే మాత్రమే అమరావతి అభివృద్ధి చెందుతుంది అని ఆలోచన ద్వారంతో మీరు 5 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిన పరిస్థితి వాస్తవం కాదా? మీరు అమరావతి కావాలా, ఉత్తరాంధ్ర ప్రాంతం కావాలా, అభివృద్ధికి సంబంధించి మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా అమరావతి భ్రమలో పడి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా లోకేష్ ఎక్కడ పెట్టినా, మా నియోజకవర్గంలో ఎక్కడ పెట్టుకున్నా సరే అతని ఆటలు అయితే సాగు. ఆ సొల్లు కౌర్లు ఏదో మభ్యపెట్టి భయపెట్టో లేకపోతే ధన ప్రవాహంతో మీటింగులు చేస్తున్నారు తప్ప ప్రజలు 100% రేపు రాబో ఎన్నికల్లో 3 పార్టీలు కట్టగట్టుకుని వచ్చినా, సింగిల్గా వచ్చినా, ఏ విధంగా వచ్చినా నార్త్ నియోజకవర్గంలో మేము చేసిన 300 కోట్ల రూపాయలు మౌలిక వసతులకు సంబంధించి 7 హాస్పిటల్ నిర్మాణం చేసాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేసాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా అద్భుతంగా అభివృద్ధి చేసాం. ఈరోజు రోడ్స్ కావచ్చు, మీ ప్రభుత్వ హయాంలో 58% ఉన్న లబ్ధిదారులను ఈరోజు 73.4%కి తీసుకొచ్చాం. సుమారు 3,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. 28,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈరోజు ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చి 15,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం. ఏఎంసీ మాల్ తీసుకొచ్చి 3,000 మందికి ఉపాధి కల్పించబోతున్నాం. కొత్తగా కోట ఏరియాలో 5 కన్వెన్షన్ సెంటర్ శాంక్షన్ అయినాయి. దాని ద్వారా ఈరోజు ఇంకొక 5,000 మందికి ఉపాధి కలగబోతోంది. కాబట్టి నువ్వు ఈ చెప్పే సొల్లు కవులు నార్త్ నియోజకవర్గాలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. నువ్వు ఈ లోకేష్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మాకు మంచిది. చూసుకుంటున్నాం కదా, లోకేష్ వ్యాఖ్యల విషయంలో చాలా లైట్ తీసుకుంటుంది వైసీపీ. లోకేష్ ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మాకు మంచిదన్న ధీమాలో ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో పర్యటించి అదే తరహాలో పాత తరహాలోనే లోకేష్ మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అన్న భావన అయితే వైసీపీ వర్గాల నుంచి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖ.